ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరం నరోత్తమం నమస్కృత్యం దేవా నరోత్తమ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతి సరస్వతిం దేవం వ్యాసం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయము తతో జయ నష్టప్రాయేషు అభద్రేషు తప్రాయ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతి భగవతి ఉత్తమ శ్లోకే భక్తి భవతి నైష్ఠికీ. భక్తి భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః పదాది స్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సహగనా రత్నాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదా సహగనా భృతా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈనాడు కార్యక్రమం మీ అందరికి స్వాగతం. ఇందులో భాగంగా మనం ద్వితీయ స్కందం 5వ అధ్యాయం సర్వకారణ కారణం దాంట్లో 31వ శ్లోకం వరకు చదివాం కదా.
32 నుంచి చదవాలి, అంతేనా? అంతే ప్రభుజీ. సో మనం దీంట్లో ఈ క్రియేషన్ యొక్క సృష్టి ఎలా జరుగుతుందని దాంట్లో పంచభూతాల యొక్క సృష్టి ఎలా జరిగిందన్నది మనం చర్చించాం. ఏ, దాని తర్వాత ఇంకా మిగిలిన ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది మనకి, అలాగే పంచభూతమే కాకుండా ఆ, ఏవి ఈ అహంకారం రజోగుణంతో కలిసి ఏ విధంగా ఆ, రకరకాల ఇంద్రియాలు కూడా ఏ విధంగా సృష్టి జరిగిందన్నది మనం చర్చించాం. ఇంకా సృష్టి ఇంకా ఏం జరుగుతుంది అన్నది ఇక్కడ మనం చూద్దాం ఈరోజు. 32వ శ్లోకం. యదైతే సంగత భావ భూతేంద్రియ మనోగుణాః యదాయతన నిర్మాణే నాశేకుద్భర్మ విత్తమః. ఓ నారద, బ్రహ్మవేత్తలలో ఉత్తముడా, పంచభూతములు, ఇంద్రియములు, మనస్సు, ప్రకృతి గుణములన్నీ ఈ సృజితాంశములు పరస్పరము కలియనంత వరకు దేహములు ఏర్పడజాలవు. సో దేహంలో ఇవన్నీ ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, ప్రకృతి గుణాలు ఉన్నాయి, అవన్నీ కలిపితేనే దేహం. అంచేత ఇంతవరకు ఏం చెప్పారు? ఆ సూక్ష్మ స్థాయిలో ఉన్న వాటిలన్నింటినీ చర్చించాం. పంచభూతాలు సూక్ష్మం, వాటి తన్మాత్రాలు సూక్ష్మం, ఇంద్రియాలు కూడా సూక్ష్మ స్థాయిలో ఉన్నాయి, మనస్సు సూక్ష్మ స్థాయి. ఆ ఇంద్రియాలు దేహంలోకి వచ్చినప్పుడు చూస్తాం. అలానే ఇంద్రియ సూక్ష్మ స్థాయి ఎలా ఉంది? యాక్చువల్ మనం ముందు చూస్తాం. 2 రకాలు ఉంటాయి దానికి. ఒకటేమో సూక్ష్మ స్థాయి, ఒకటి స్థూల స్థాయి. సో ఆ పేర్లు ఒకటి చక్షు, అక్షం. అక్షి అంటే అక్షి అనేది కూడా కన్నే, చక్షు అనేది కూడా కన్నే. ఒకదానికేమో స్థూల స్థాయిలో ఉన్న దాని పేరు, ఇంకో దానికి సూక్ష్మ స్థాయిలో ఉంది. అలాగే ఈ విధంగా ప్రతి దానికి కూడా 2 ఉంటాయి. అంచేత ఈ సూక్ష్మ స్థాయిలో కూడా ఇంద్రియాలు, క్రియేషన్ ఇవన్నీ ఏం జరుగుతాయి, వాటన్నిటి విధాలుగా కలయిక దేహం. అది వరకు ప్రభుత్వం అదే చెప్తున్నారు. సో భాషల ప్రభుత్వాలు చెప్తున్నారు, జీవుల వివిధ రకముల దేహ నిర్మాణములు మోటార్ భాగములను జతకూర్చుట ద్వారా ఏర్పడే వివిధ మోటార్ కార్లు వంటివి. కారు తయారైనంతనే దానిని నడుపువాడు దాని ఆశీనుడే కోరిన రీతి చెల్లించును. ఓ ఎలాగైతే ఈ మోటార్ కారు మీరు ఎప్పుడైనా కార్లు ఫ్యాక్టరీకి వెళ్ళారో తెలియదు, ఎంతమంది వెళ్ళారో తెలియదు. కార్లు ఫ్యాక్టరీకి వెళ్తే అది ఒక చైన్, అంటే అలా మూవ్ అవుతుంటుంది. మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక మనిషి ఉంటాడు. ఓకే, ఒక పార్టే. ఓకే, హార్న్ బిగించాలి, పెడతాడు, బిగించేస్తాడు. అది వెళ్తూనే ఉంటుంది, అలా తిప్పేస్తాడు. ఇది తన ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళేలోపు ఆడ బిగించేయాలి. అది అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోడు లైట్ బిగించేస్తాడు, ఇంకోడు డోర్ కూడా 2 స్క్రూలు ఆడ బిగిస్తాడు, మళ్ళీ మిగతా 2 స్క్రూలు ఇంకొకడు. అలాగా అంటే అది ఆ కారుది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అలా మూవ్ అవుతూనే ఉంటుంది, ఒక్కసారి ఎక్కడ ఆగదు. అలాగే వెళ్ళి ఆ చైన్ మొత్తం వెళ్ళి లాస్ట్కి వచ్చేటప్పటికల్లా కారు రెడీ అయిపోద్ది. అక్కడికి వచ్చాక కారు బయటకు తీస్తుంది. అదే విధంగా మన దేహం అన్నది కూడా రకరకాల ఇంద్రియాలు, రకరకాల పంచభూతాలు, ఈ పంచభూతాలు ఇవన్నీ తాలూకా కలయిక. సో మన కర్మానుసారం, మన దేహాన్ని కూడా మన కోరిక అనుసారం ఒక్కొక్క ఇంద్రియాన్ని మనకి అక్కడ ఫిట్ చేస్తుంటారు. కుంటి కళ్ళు బాగున్నాయి, చూడడానికి చాలా బాగుంటాయి, కానీ కనబడదు, సైడ్ ఉంటుంది. అదే ఇలాగా మనిషి అందంగా ఉంటాడు, కానీ గుణాలన్నీ పనికిమాల గుణాలు ఉంటాయి. ఇలాంటి రకరకాల అన్ని అసూక్ష్మ వస్తువులు అన్నీ కలిపి ఫిట్ చేసి బయటికి తీసుకొస్తారు. అది ప్రభుపాద చెప్తున్నారు. అప్పుడు తర్వాత ఏమవుద్ది? ఆ కారు బయటకు వచ్చిన తర్వాత దాంట్లో
జీవుడు కూర్చుని దానికి ఎలా నడుస్తే నడుపుతాడు. అలాగే బాడీ తయారైన తర్వాత దాంట్లో ఆత్మ వెళ్తుంది. ఆత్మని బట్టి అంటే డ్రైవర్ ఆల్రెడీ, ఓనర్ ఆల్రెడీ ఆర్డర్ చేస్తాడు, నాకు ఇటువంటి కారు కావాలి, అలా కావాలి. ఆ కార్ని బట్టి వాళ్ళు తయారు చేస్తారు. తయారు చేసి బయటకు వచ్చాక ఓనరు దాంట్లో కూర్చొని చేస్తారు. అలాగే ఒక జీవి ఇక ఈ కర్మ ఇది దాన్ని బట్టి బాడీ తయారైపోయింది ఇలా చైన్లో. బయటకు వచ్చేటప్పటికి ఆత్మ దాంట్లో ప్రవేశించి ఇంకా ఆ ఆత్మ ఎలా నడుపుకుంటుంది. సో ఈ విధంగా ఈ బాడీ, ఈ మన శరీరాలు అన్నవి ఈ పంచభూతాలు, ఇంద్రియాలు, మనస్సు, ప్రకృతి గుణాలతోటి తయారు చేయబడుతుంది. రోధించు బాలుని సంతృప్తిపరచుటకే తండ్రి కొన్ని ఆట వస్తువులను వసిగినట్లు భ్రాంతిమయముగా జీవులు తాము కోరుకున్నట్లుగా విషయములకు ఆధిపత్యం వహించుటకు భగవత్ సంకల్పమున ఈ జగత్తు రచింపబడినది. అదియును భగవాన్ ప్రతినిధి నియంత్రణ అందే సాధ్యపడగలదు. ఎలాగైతే పిల్లవాడు ఏడుస్తుంటే వాడికి నా ఇది కావాలి, ఇది కావాలంటే వాడికి తండ్రి ఇస్తాడో, ఒకవేళ అది పనికి అది చాలా డేంజర్. సపోజ్ సైకిల్ లాంటిది సైకిల్ కావాలన్నాడు చిన్నపిల్లాడు, 4 సంవత్సరాల పిల్లాడు, సైకిల్ కావాలంటే కొనిసేవచ్చు, కానీ ఒక్కడిని వదలడు, ఎవరో ఒకరు వెనకాతలు ఉంటారు. అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుడు మనందరూ ఏడుస్తున్నాం, నాకు ఈ కోరిక కావాలి, నేను ఇక్కడ పెత్తనం చెలాయించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది తినాలి, ఇది ఎంజాయ్ చేయాలి అలా చెప్పి. భగవంతుడికి మనం సేవ చేశాం కదా ఇంతవరకు, ఇక్కడ ఈ భగవద్గీత రాకముందు వరకు ఆ కృతజ్ఞత భావంతుడు అయినా మన దానికి తగ్గట్టుగా దేహాలు తయారు చేస్తాం. దేహాలు తయారు చేసినా సరే ఆ దేహాలు తయారు చేసిన ఉంది కదా అదే సైకిల్ నుంచి కొని ఇచ్చారు కదా అని చెప్పి ఎక్స్ట్రా ఎలా పడుతుంది తక్కడం లేదు. వెనకాతల ఒక ఎవరో ఒకరు వాచింగ్ ఉంటారు, తల్లిలో లేకపోతే తాతో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వాచ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చేసినా సరే దీని వెనకాతల శాస్త్రాలు లేకపోతే దుర్గాదేవి వీళ్ళందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. ఏమాత్రం దానికి తగ్గట్టుగా ఎలాగైతే మనం ఇట్రా అడిగా తిన్నకి వెళ్ళాలి, ఇంటి దగ్గర ఆపు, మనం ఎలాగైతే మన డైరెక్షన్ ఇచ్చి కొన్ని లేకపోతే మనం అలాగే చేసి అని సర్దిస్తుంటాం, వీళ్ళు కూడా మనల్ని అలాగే చేస్తుంటారు. దాన్ని బట్టే మనకు శిక్ష, నువ్వు ఇలా తప్పితే నెక్స్ట్ సారి నుంచి రోడ్డు మీద తీసుకెళ్ళాం అంటాం. అదేవిధంగా నువ్వు ఇలా చేసావు కాబట్టి నీకు నెక్స్ట్ సారి మానవ జీవితం లేదు. ఈ విధంగా ఈ భగవంతుడి యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో మనం ఈ శరీరాన్ని వాడుకోవాల్సి వస్తుంది. అలాగే లాస్ట్ 2వ పారాగ్రాఫ్ చెప్తారు, ఇంద్రియముల వంటి దేహ భాగములు మహత్తత్వ సృష్టి అన్నది. భగవత్ సంకల్పన అవి ఒక్కటిగా జతకూర్చినప్పుడు భౌతిక దేహం ఏర్పడను. తదుపరి కార్యములను దాన్ని ఉపయోగించుటకు జీవుడు అనుమతించబడను. ఈ విషయం ఇప్పుడే చెప్తుంది. అంటే ఇవన్నీ ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా బాగా మహత్తత్వంగా కలుపుతుంది. అవన్నింటినీ కలిస్తే మన దేహం ఏర్పడుతుంది. ఆ దేహాన్ని ఎలా వాడుకోవడానికి ఆత్మ వస్తుంది. సో ఆత్మ ఈ విధంగా ఈ దేహం కనుక కార్యకలాపాలన్నీ మొదలవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా సో ఒకవేళ ఇప్పుడు మనకి జీవుడు యొక్క కర్మను బట్టి దేహాలు తయారు చేయవలసి వస్తుంది కదా. కానీ మొట్టమొదటిసారి ఫస్ట్ సారి ఆయనకి సృష్టి చేయాల్సి వచ్చినప్పుడు ఎలాగ అవుతుంది అనుదానికి అప్పుడు విశ్వ చక్రవర్తి రాస్తారు. ఎందుకంటే వాటికి బ్రహ్మకు కూడా జ్ఞానం లేదు కాబట్టి బ్రహ్మే భగవంతుడే దాన్ని చేయిస్తాడు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు బ్రహ్మ కూడా జ్ఞానం ఉండదు కదా. సో ఎవరికి ఏ కర్మ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అందుకని అప్పుడు అంటున్నాడు భగవంతుడు
హయాంలో జరుగుతుంది అది. భగవంతుడు అవన్నీ ఎలా కలిపి ఎలా చేయాలంటే బ్రహ్మదేవుడికి తను స్వయం చేసి ఆయన హయాంలో జరిగి ఆయన నుంచి నేర్చుకుంటాడు. సో ఆ విధంగా ఇక్కడ ఆ విధంగా జరుగుతుంది. అంటే ప్రతిదీ భగవంతుడి యొక్క నిర్దేశకతలో భగవంతుడి యొక్క దీని ప్రకారమే జరుగుతుంది, స్టార్ట్ జరుగుతుంది. తర్వాత 33 తదా సంహత్య చాన్యోగ్న్యం భగవచ్చక్తి చోదితాః సదసత్వముపాదాయ శోభయం సహజుర్హృదః. ఈ విధంగా ఇవన్నీను భగవత్ శక్తిచే జతకూడినప్పుడు సృష్టి యొక్క మూల గౌణ గుణ కారణం రెండింటినీ అంగీకరించచ్చు ఈ విశ్వం నిత్యంగా ప్రకటమైంది. ఈ విధంగా ఎప్పుడైతే దేహాలన్నీ సృష్టించబడడం మొదలైందో ఆ విధంగా ప్రకృతాలకు మూల గౌణ కారణాలన్నింటినీ అంగీకరిస్తూ ప్రకటన అయింది. ప్రకృతిలో మూల గౌణ మూల ఏంటి? మూల కారణం ఏంటి సృష్టికి? జీవుడి యొక్క కోరికలు తీర్చు. గౌణ కారణం రెండో కారణం ఏంటి? జీవుడికి అవి అందకుండా చేయి, ఆ కోరికలు ఫలించకుండా చేయి. ఇలాగా మూల గౌణ కారణాలు రెండింటినీ అంగీకరిస్తూ చేస్తాం. భాష్యంలో ప్రభుపాద చెప్తున్నారు, తన విభిన్న శక్తులు మరియు పూర్ణాంశాల ద్వారా అతడు విస్తరించుచును. ఆధ్యాత్మిక ఆకాశం నందు బ్రహ్మజ్యోతి ఒక మూల కొన్ని మార్లు ఒక ఆదేగ మబ్బుతులుగా ప్రకటన అవుతుంది. దాన్నే ఆచ్ఛాదితమగు భాగమే మహత్తత్వం అని పిలువబడింది. ఇక్కడ మళ్ళీ సేమ్ మహత్తత్వం ఈ సృష్టి కోసం మళ్ళీ ప్రభుపాద రాస్తున్నారు. దేవదేవుడు తన ప్రధాన అంశంలో మహావిష్ణు రూపమున మహత్తత్వపు జలమునందు శయనించును. ఆ జలమే కారణ సముద్రము, కారణాన్నవ జలము అని పిలువబడింది. అతడు కారణ సముద్రము శయించినప్పుడు అతని శ్వాస ద్వారా అసంఖ్యాక విశ్వములు ఉత్పన్నమవును. అవన్నీ తేలిచ్చు కారణ జలంపై ఎల్లడలా వెదజల్లబడి ఉండును. అవి కేవలము అతని శ్వాస మాత్ర సమయమే నిలిచి ఉండగలవు. అటువంటి విశ్వములలో ప్రతిదాని యందును మహావిష్ణువు తిరిగి గర్భోదక్ష విష్ణు రూపంలో ప్రవేశించి సర్పం బోలిన శేషావతారంపై శరణించును. అతని నాభి నుండి కమలతూడు ప్రకటమే ఆ కమలమునందు విశ్వ ప్రభువుడగు బ్రహ్మదేవుడు జన్మించును. ఆ బ్రహ్మయ్య వివిధ రూపములు గల అన్ని రకముల జీవులను విభిన్న కోరికల దృష్ట్యా విశ్వమును సృజించును. సూర్యుడు, చంద్రుడు, ఇతర దేవతలను సైతం అతడు సృష్టించును. సో ఈ విధంగా సృష్టి ఎలా జరుగుతుందని చెప్తున్నాను. ముందు భగవంతుడు యొక్క అవతారం మొట్టమొదటి పురుషావతారం కారణోదక్ష విష్ణు. కారణోదక అంటే కారణ జలాల్లో తేలుతూ ఉంటాడు. ఆయన శ్వాస విడిచిపెట్టగానే ఆ శ్వాసలోంచి మన శ్వాస విడిస్తే మనలో ధూళి కణాలు ఎలాగైతే బయటకు వస్తాయో మన శ్వాసలోంచి, అదేవిధంగా ఆయన శ్వాసలో నుంచి ఒక్కొక్క కణం మనకి ఎన్ని కణాలు అలాగా ఒక్కొక్క విశ్వాలన్నీ కూడా మొత్తం అంతా విశ్వం అంతా ఈ భౌతిక జగత్తంతా వ్యాపించి ఉన్నాయి. అందులో మళ్ళీ ఆ విష్ణు మళ్ళీ గర్భోదక్ష విష్ణు కింద ప్రకటనే ఆ విశ్వంలో ప్రవేశిస్తాడు. మహావిష్ణు ఈ విశ్వాలన్నిటికీ బయట ఉన్నాడు, గర్భోదక్ష విష్ణు ఈ విశ్వాలన్నింటిలోకి లోపల ఉంది. ఇలా అక్కడ ఆయన సర్పంలాగే ఉన్న ఆదిశేషుని ఒళ్ళో పడుకొని ప్రకటన అవుతాడు. అది గర్భోదక్ష విష్ణు. ఆయన పడుకున్నప్పుడు ఆయన యొక్క నాగులో నుంచి ఒక కమలం వస్తుంది. ఆ కమలం నుంచి విశ్వానికి ప్రభు అయిన బ్రహ్మదేవుడు జన్మిస్తాడు. ఆ బ్రహ్మే ఈ వారి జీవుల యొక్క కోరికలను బట్టి వారి కర్మలను బట్టి రకరకాల దేహాలను సృష్టిస్తూ ఉంటారు. ఆయన అందరినీ సృష్టించాడు. ఆ బ్రహ్మ వివిధ రూపంలో అన్ని రకముల జీవులను విభిన్న కోరికల దృష్ట్యా విశ్వమునందు సృజించును. సూర్యుడు, చంద్రుడు, ఇతర దేవతలు సైతం సృష్టించును. అతడు సూర్యుడు, చంద్రుడు, దేవతలు అందరినీ కూడా ఆయన సృష్టిస్తున్నాడు దాంతో పాటు. సో ఈ విధంగా ఈ సృష్టి అనేది జరిగింది. అక్కడ ప్రభుపాద చెప్తా రెండు రకాలు అనగా భౌతిక సృష్టి రెండు రకాలుగా ఉన్నది.
పైన తెలుపుకున్నట్టు మహావిష్ణువు నుంచే కాబడే సామూహిక విశ్వముల సృష్టి ఒకటి కాగా ఒకే విశ్వపు సృష్టి రెండవది. ఈ రెండును భగవాన్ చేతనే వనరింపబడును. ఆ విధంగా మనము గాంచురి విశ్వము రూపొందించుకున్నాం. సో ఇక్కడ 2 రకాల సృష్టిల కోసం చెప్తున్నారు. 2 రకాల సృష్టిలు ఒకేసారి జరుగుతాయి. ఎలాగా? ఎప్పుడైతే మహావిష్ణువు తన శ్వాస విడిచిపెట్టాడో ఆ శ్వాస నుంచి రకరకాల విశ్వాలు వచ్చాయి. వాటిలో మనం చెప్పాను కదా, మనం శ్వాస విడిచిపెడితే ఎన్ని ధూళికణాలు వస్తాయో అలాగా ఆ ఒక్కొక్క ధూళికణ ఒక్కొక్క విశ్వం లాగా అయితే అలాగా మహావిష్ణు శ్వాస నుంచి వస్తాయి. సో అలాగా ప్రతి ఒక్క ఇలాగా భౌతిక జగత్తులో అన్ని విశ్వాలు ఒకసారి ఏర్పడ్డాయి. అలాగే ప్రతి విశ్వంలో మళ్ళీ క్రియేషన్ జరుగుతుంది. సో ఈ విధంగా 2 రకాలైన సృష్టిలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ వర్షపూగా సహస్రాంతే తదండ ముదకే స్వయం కాలకర్మ స్వభావస్థో జీవో మజీవయత్. ఆ విధముగా బ్రహ్మాండములన్నీను వేలాది యుగములు జలం నుండే నిలిచి ఉండును. జీవులకు ప్రభువైన వాడు ఆ బ్రహ్మాండము జీవులకు ప్రభువైన వాడు ఆ బ్రహ్మములన్నింటి యందును ప్రవేశించి వాటిని జీవపూర్ణము కావించను. సో ఇక్కడ ఈ బ్రహ్మాండాలన్నీ కూడా వేలాది యుగాలు జలం నందే నిల్చున్నాయి. సో వాటిలోంచి ఇప్పుడు మళ్ళీ ఈ బ్రహ్మాండానికి ప్రభు అయిన భగవంతుడు మళ్ళీ వాటిలో ప్రవేశించి వాటిలో జీవపూర్ణం కావించారు. జీవులు అంటే తన యొక్క దృష్టి ద్వారా ప్రతి ఆ విశ్వాసాలన్నింటిలోకి జీవుల్ని ప్రవేశింపజేసి ఆయన ఆ జీవానికి ప్రారంభించబోయి చేస్తుంది. నెక్స్ట్ సా ఏవ పురుషస్తస్మాత్ అండం నిర్విద్య నిర్భృతః సహస్రోర్వంద్రి బాహక్ష్యా సమాసాసన శీర్షవాన్. సో ఎప్పుడైతే సృష్టి అయిన తర్వాత ఆ బ్రహ్మాండాలు కొన్ని వేల సంవత్సరాలు జలంలోనే ఉంటాయి. ఆ తర్వాత ఆ జలాల్లో ఉన్న ఆ బ్రహ్మాండాల్లోకి మళ్ళీ ఇదే విష్ణువు గర్భోదక్ష విష్ణువు ప్రవేశించి అక్కడ మనకి ఆ ప్రాణ జీవులన్నింటినీ అక్కడ జన్మించేటట్టు చేస్తూ ఉంటారు. ఓసారి సాయవ పురుషస్తస్మాన్ దండం నిర్విద్య నిర్గతః సహస్రోంగ్రీ బాహ్వక్ష సహస్రానన శీర్షవాన్. అతడు మహావిష్ణువు కాల సముద్రం నందు శయనించుచునే దాని నుండి వెలుపలికి వచ్చి ఎన్న గర్భిణ రూపమున తనలో అతడు మహావిష్ణువు కారణ సముద్రం నుండి శయనించుచునే దాని నుండి వెలుపలికి వచ్చి హిరణ్య గర్భిణ రూపమున తనను తాను విభజించుకొని ప్రతి విశ్వనందు ప్రవేశించి వేలాది పాదములు, హస్తములు, ముఖములు, శిరములు
లాటివి గల విరాట్ రూపం ధరించను. ఇక్కడ వాడు మహావిష్ణువు అప్పుడు జలాలను పడుకున్నాడు. ఆయన శ్వాస విడితే విశ్వాలు వచ్చాయి. అదొకటి. రెండోది అదే మహావిష్ణువు హిరణ్య గర్భ రూపంలో, హిరణ్య గర్భ అంటే విశ్వరూపంలో ఆయన ప్రతి విశ్వంలోకి ప్రవేశిస్తాడు. సో ఇక్కడ నుంచి విరాట్ రూపం అనేది మొదలైంది. సో యాక్చువల్గా ఈ విరాట్ రూపం నుంచి మిగతా అన్ని సృష్టి ఎలా జరిగింది అనేది ఇక్కడ మనకి వివరించబోతున్నారు. ప్రభుపాద అంటే అది బాగా వివరించబోతుంది. యస్యేహ యవైర్లోకాన్ కల్పయంతి మనీషిణః కట్యాదిభిరథ సప్తోర్ధ్వం జగన్నాదిభిః. విశ్వమునందల లోకములనీను భగవాన్ విరాట్ రూపమును విశ్వమునందరి లోకములనీను భగవాన్ విశ్వరూపము యొక్క వివిధ అదో భాగముల ప్రదర్శనమని గొప్ప తాత్వికులు కల్పన కావింతులు. విశ్వంలో లోకాలన్నీ కూడా భగవాన్ విరాట్ రూపంలో వివిధ ఊర్ధ్వ అధో భాగాల ప్రదర్శనమని గొప్ప తాత్వికులు కల్పిస్తున్నారు. తత్వవేత్తలు అందరూ కూడా వాళ్ళందరూ అనుకుంటారు ఈ ప్రకృతిలో ఉన్న గుణాలు లోకాలు కానీ లేదంటే ఇంకేమైనా వెరైటీ ఏదైనా సరే అదంతా కూడా భగవంతుడి యొక్క అంగాలు. కొన్ని పైన ఉన్నాయి, కొన్ని కింద ఉన్నాయి అంతే. ఆ విధంగా వాళ్ళు భావించి ఇప్పుడు ఈ విరాట్ రూపం నుంచి మిగిలినవన్నీ ఏ విధంగా అవన్నీ వస్తాయనేది ఇక్కడ వివరించబోతున్నారు నెక్స్ట్ నుంచి. సో భాషలు ప్రభుపాద చెప్తున్నారు. సప్త ఊర్ధ్వలోకములు విశ్వరూపం యొక్క కట్టి ప్రదేశమునకు పైన భాగములను సప్త అధో లోకములు విరాట్ రూపము కాటి ప్రదేశమునకు కింది భాగమున సగము ఊర్ధ్వ అధో లోకాలు అని చెప్పారు. ఊర్ధ్వ లోకాలు ఏంటి, అధో లోకాలు ఏంటి? ఊర్ధ్వం ఎక్కడి నుంచి మనకి మామూలు చూసుకుంటే నాభి అనేది సెంటర్ భాగం ఉంటుంది. మీకు చూసుకుంటే నాభికి 3 జాన్లు పైన ఉంటుంది, 3 జాన్లు కింద ఉంటుంది, 3.5 జాన్లు. పెర్ఫెక్ట్ లేడీకి జెంట్కి కొలమాలను ఉన్నాయి శాస్త్ర ప్రకారం. ఒక మనిషికి ఏదంత ఉండాలి. నాభి నుంచి చూసుకుంటే నాభి నుంచి మీకు నాభి నుంచి చూసుకుంటే 1, 2, 3 జాన్లు. అలాగే కిందకి 4 ఉంటాయంట. ఈ విధంగా ముందు కొలమానం ఉంటుంది. మళ్ళీ ఇటుపక్క ఎంత ఉంటుంది, ఇటుపక్క ఉండాలి. మూరలు కూడా చేసుకుంటే ఇవి 2, పైకి 2, కిందకి 3 ప్లస్ ఈ సైడ్ ఎంత అంటే మొత్తం షేపులు అన్ని కూడా మూరల్లో ఉంటాయి. మూరలు జానల్లో కొలతల్లో ఉన్నాయి. ఇది శిల్పాలు చెక్కినప్పుడు శిల్ప శాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి. మనిషి తరక రూపం ఏదో ఉండాలి. అంచేత అదే విధంగా ఈ విశ్వరూపం కూడా భాగాలన్నీ కొన్ని పైన ఉన్నాయి, కొన్ని కింద ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయని చెప్తున్నారు. సప్త ఊర్ధ్వలోకములు మనకి ఊర్ధ్వలోక సప్తం భూలోకంతో కలుపుకుంటే పైన 5, భూలోక కింద నరకాలకి పైన భూలోకంతో కలుపుకుంటే పైకి ఉండేవి 7, భూలోకం వదిలేసుకొని కింద ఇంకా 7 ఉంటాయి. సో అవి ఇక్కడ చెప్తున్నారు. పైన ఊర్ధ్వలోకాలన్నీ కూడా దేనికి కట్టి ప్రదేశంలో పై భాగము అంటే ఇక్కడ కట్టి ప్రదేశం అంటే నడుము నుంచి పైకి ఉండేవి ఇవన్నీ స్వర్గలోకాలు. నడుము నుంచి కిందకు ఉండేవన్నీ
నరకలోకాలు. అంచేత ఇప్పుడు మనకి ఈ విశ్వంలో, మనం ఉన్న విశ్వంలో 14 లోకాలు ఉన్నాయి కదా. 14 లోకాల్లో 7 లోకాల పైన, నడుముకి పైన ఉండేవి, 7 లోకాలు నడుముకి కింద ఉన్నాయి. అంచేత దాన్ని బట్టి మన నడుము మధ్య భాగం, సెంటర్ భాగం. నెక్స్ట్, పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేతస్య బాహువ ఊర్ధ్వర్వైశ్లోక్య భగవతః పద్భ్యాం సూత్రో నిర్జాయత. బ్రాహ్మణులు అతని ముఖమునకు, క్షత్రియులు అతని బాహువులకు, వైశ్యులు అతని ఊరువులకు ప్రాతినిధ్యం వహించరు, శూద్రులు అతని పాదం నుంచి జన్మించారు. సో ఇందాకది లోకాలు. ఇప్పుడు వర్ణాలు, 4 వర్ణాలు ఉంటాయి. చతుర్వర్ణం 4 వర్ణాలు. ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఇవి బ్రాహ్మణుడు ముఖాన్ని, క్షత్రియులు బాహువుల్ని, వైశ్యుడు ఊరువులు తొడల్ని ప్రాతినిధ్యం వహిస్తారు. శూద్రులు అతని పాదం నుండి జన్మిస్తారు, పాదాల నుంచి కనబడుతుంది. సో ఈ విధంగా పాదాలేమో శూద్రులు, చేతులేమో వైశ్యులు, చేతులేమో కాదు తొడలేమో వైశ్యులు, బాహువులు చేతులు ఇవేమో క్షత్రియులు, ముఖమేమో బ్రాహ్మణులు. యజ్ఞ ఫలం అంగీకరించుటే భగవాన్ ఆకలియే ఉంది. భగవాన్కి ఆకలి ఏంటంటే మనం చేసిన యజ్ఞం యొక్క ఫలాన్ని అంగీకరించే. ఆయన ఇప్పుడు ఆకలిగా ఉంటాడు కాబట్టి మనం ఎప్పుడు యజ్ఞం చేసినా ఆయన స్వీకరించడానికి రెడీగా ఉంటాడు. భగవాన్ గురించి బలుగుటకు భగవాన్ ద్వారా భగవాన్ గురించి పలుకుటారుగా వాస్తువులకు భగవద్గీత మరియు ఇతర దేహముల నిజమైన పరిస్థితి ప్రచారము కావించు భగవద్ విజ్ఞానమును విస్తరింపజేయడం ద్వారా ఆ నిజమైన భగవద్ గురించి మాట్లాడడం అంటే అర్థం ఏంటంటే వాస్తవమైన భగవతత్వాన్ని గురించి మళ్ళీ ఇతర దేహాల స్థితిని గురించి ప్రచారం చేయాలి. అంటే ఇక్కడ భగవద్ గురించి పలుకుటానికి భగవద్ గురించి పలచడం ఓన్లీ భగవద్ లేని చెప్పడమే కాదు, ఈ దేహంకి ఉన్న బంధాన్ని తెంచుకోవడానికి అవసరం కూడా చేయాలి. అది ఇక్కడ అంటున్నారు. భగవతత్వం అంటే వాస్తవ భగవతత్వం ఇతర దేహములను నిజమైన స్థితి ప్రచారం భావించు భగవద్ విజ్ఞానం విస్తరింపజేయడం ద్వారా దేవుడిని కీర్తించడాన్ని మన భావం. సో మనకి ఈ దేహానికి మన సంబంధం ఏంటి, మన ఈ దేహాన్ని ఎలా విడిచిపెట్టాలని చెప్పుతూ భగవంతుడితో సంబంధం కూడా ఉంటుంది. ఆ భగవంతుడితో సంబంధం మనం నిలబడుకున్నప్పుడు అది నిజమైన భక్తి విధానం. ఆ విధంగా ఉండాలి. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడే సమస్తకు మూల కారణం. అహం బ్రహ్మ సర్వస్వ భగవాన్. మరియు అతన్ని ఎరుగుట అతనితో గల సంబంధము అతనితో మనకు సంబంధం నెరుగుట, ఆ సంబంధము అనుసరించే వర్తించుట అనేది సమస్త జ్ఞానం యొక్క కరగవుతుంది. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడే సమస్తములకు మూల కారణం అన్నాడు. ఆ సర్వస్వ ప్రభువు. మరియు అతను ఎరుగుట, అతనితో మనకు గల సంబంధం నెరుగుట, ఈ సంబంధం నడిచే వర్తించడం అనేది
సమస్త జ్ఞానం యొక్క చరమాంసమే ఉన్నది. నిజమైన వేదాంతం ఏంటంటే మనం భగవంతుడికి మనకున్న సంబంధం ఏంటంటే తెలుసుకోవాలి. అది సో భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు కాబట్టి జీవుడిగా మన జీవుడితో జీవుడిగా మనకి భగవంతుడికి సంబంధం ఏంటో తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. జీవులకు భగవంతు గల వాస్తవ సంబంధం నిలుగుట అనేది ఈ ప్రయోజనం కొరకే మానవ జీవనము ప్రత్యేకంగా ఉద్దేశింపబడింది. మన మానవ జీవనం ఇవ్వడానికి కారణం ఏంటంటే కనీసం ఒక ఇద్దరైనా సరే భగవంతుడి సంబంధం ఏర్పరచుకొని ఈ భవసాగరం నుంచి బయటికి వెళ్ళిపోతారేమో అన్న ఆసక్తి వాళ్ళు మనకి ఎక్స్ట్రా ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని మనకి ఇవ్వబడ్డాయి. అలాగే కనుక భగవంతుతో మనకు గల సంబంధం గూర్చిన జ్ఞానమును ప్రచారం కావించి జనసామాన్యమును సరైన మార్గం నడపడకు జనసామాన్యమును సరైన మార్గం నడుపుటకు మేధావి వర్గం వారు ప్రత్యేకంగా బాధ్యులే ఉన్నారు. ఈ ప్రయోజనము జీవులు కొన్ని రీతిలో వారికి రక్షణ నసుగుటకే క్షత్రియ వర్గం కూడా ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మణుడు హెడ్ కాబట్టి మన శరీరం దేహాన్ని అంతటిని కూడా ఎలాగైతే ఈ హెడ్ ఎలాగైతే నడిపిస్తూ ఉంటారో అదే విధంగా ఈ విరాట్ రూపానికి హెడ్ తల లాంటి ఈ బ్రాహ్మణులు మిగతా శరీరంలో ఉన్న మిగతా అవయవాలన్నింటినీ నడిపించాలి. అంటే మిగతా అంగాలన్నీ క్షత్రియులు వైశ్యులు శూద్రులు కూడా వాళ్ళే నడిపించాలి. అంతే తప్ప వాళ్ళ ప్రయోజనం కోసం ఈ మానవ జీవితాన్ని వాళ్ళ ప్రయోజనం కోసం ఉపయోగించుకొని ఈ జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోకూడదు. జీవులు సిద్ధింపజేసుకున్న రీతిలో వారికి రక్షణ నిలబెట్టుకే క్షత్రియ వారు ఉద్దేశింపబడింది. ధాన్యం ఉత్పత్తి కావించి దానిని మానవ సమాజం అంతటిని పంపిణీ చేయటకే వ్యాపార వర్గం వారు ఉపదేశింపబడింది. ఆ విధంగా జనులందరూ సుఖంగా జీవించుటకు మానవ జీవన ధర్మములను నిర్వహించుటకు అవకాశం పొందుతారు. సమృద్ధిగా క్షీర పదార్థములను పొందుటకు వ్యాపార వర్గముల వారు గోరక్షణను సైతం గావించవలను. చరమ సత్యపు జ్ఞానము కొరకే ఉద్దేశింపబడిన నాగరికతను కలిగింటకు అవసరమైన చక్కని ఆరోగ్యము మేధస్సు అట్టి క్షీరమే వసగలరు. ప్రభుపాద వారు ఈ దీనికోసం చెప్తున్నారు. బ్రాహ్మణులు తనకు ఏంటంటే మేధావి వర్గం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సమాజాన్ని ఎలా నడిపించాలన్న దానికోసం ఆలోచిస్తారు. అయితే ఆ విధంగా నడుచుకోవడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళని రక్షించే బాధ్యత క్షత్రియులు. అందుకని క్షత్రియులు ఎప్పుడు కూడా ధర్మం కోసం పోరాడుతూ ఉంటారు, వాళ్ళకి రక్షణగా నిలబడుతుంటారు. అలాగే ధాన్యం ఉత్పత్తి కావించి మానవ సమాజానికి తిండి పెట్టి పోషించేది వైశ్యవర్గం. ఈ విధంగా జనులందరూ సుఖంగా జీవించడానికి ఈ ధర్మాలు అవకాశాన్ని కల్పిస్తున్నారు. మేధావులు కానీ శక్తివంతులు కానీ కానటువంటి శ్రామిక వర్గం వారు తమ దైహిక సేవల ద్వారా
ఉన్నత వర్గముల వారికి సహాయపడచ్చు వారి సహకారమునందు అట్టి సంబంధం నేను మానవ సమాజం అంతయు కల్లోలితమై శాంతి పురోభివృద్ధి రహితమగను బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత నుచు ఈ వేదములందు నిర్దేశింపబడ్డాయి. ఇక్కడ మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ధర్మాన్ని ఇచ్చారు. ధాన్యం ఉత్పత్తి చేయడం వైశ్యులు, ఆ వైశ్యులు ఏం చేయాలి, వాళ్ళతో పాటు ఇతర ఇతర జీవులందరూ కూడా సుఖంగా ఉండేటట్టు చేయాలి. 38-42 వరకు ఇప్పుడు గ్రహాల యొక్క ఉనికి, ఏ విధంగా గ్రహ వ్యవస్థ అనేది ఏర్పడ్డది అన్నది మనకి చెప్తున్నారు. 38 భూర్లోక కల్పిత పద్యం భోర్లోకస్య నాభితః హృదా స్వర్లోక పురుషా మహార్లోక మహాత్మనః. భూర్లోకం కల్పిత పద్భ్యాం, పద్భ్యాం అంటే పాదాలు. సో భూలోకం వరకు గల అధోలోకములు గల అతని పాదముల యందు స్థితమై ఉన్నవి ఉన్నట్లు చెప్పబడినది. మరి ఇంతకు చెప్పినట్టుగా ఊర్ధ్వలోకాలని ఈ కడుస్థానాల పైన, అధోలోకాలని కింద ఉన్నాయి. ఇంచేత భూలోకం మనకి ఎక్కడి నుంచి భూలోకం వరకు గల అన్ని అధోలోకాలు పాదపద్మలు యందు స్థితమై ఉన్నాయి. అంటే పాదపద్మాల యొక్క నుంచి స్టార్ట్ అవుతున్నాయి ముందు. అలాగే భూర్లోకం 6వ మధ్యలోకములు అతని నాభి యందు స్థితమై ఉన్నాయి. మధ్యలోకాలు, భూర్లోకం ఇవన్నీ. దేవతలు, ఋషులు, మునిగణం నిల్చున్న ఇంకను పైన గల ఊర్ధ్వలోకములు భగవాన్ని వక్షస్థలమున స్థితమై ఉన్నాయి. అంటే ఇది ఇక్కడ వక్షస్థలంలో స్వర్గలోకం ఉంది. ఈ విధంగా అంటే ఇవన్నీ విరాట్ రూపం యొక్క ఇవి చెప్తున్నారు. అలాగే గ్రీవాయం జనలోకస్య తపోలోక స్తనద్వయాత్ మూర్ధభి సత్యలోకస్తు బ్రహ్మలోక సనాతనః. గ్రీవ స్థితగ్రైవం చదివాం కదా దామోదర లక్ష్మణ. అలాగే గ్రైవం అంటే ఇది కంఠం. గ్రీవం అంటే కంఠం లేదా మెడ. భగవాన్ విరాట్ రూప యొక్క వక్షస్థలం నుండి మెడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ భాగంలో జనలోకం, తపోలోకం రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ వక్షస్థలం ఏమో జనలోకం, కంఠమేమో తపోలోకం. అత్యులు సత్యలోకము సద్లోక శిరస్సుపై నిల్చుంది. ఇక్కడ ఇది సత్యలోకం. అంతేనా ఆధ్యాత్మిక లోకము సనాతనమై ఉన్నది. సో ఈ విధంగా ఇవి ఏ భాగంలో విరాట్ రూప, ఏ భాగం ఏ లోకం అన్నది మనకు చెప్తున్నారు. భాషలో ప్రభుపాద అసలు ఇచ్చిన పేర్కొన్న బ్రహ్మలోకము సనాతనం కాక సత్యలోకము సనాతనం కానిదే ఉన్నది. ఇక్కడ 2 లోకాలు మనకి ఇక్కడ భాషలో రెండు, అంటే సత్యలోకానికి బ్రహ్మలోకానికి రెండుకి తేడా ఉంది. బ్రహ్మ ఉండే ప్రదేశాన్ని సత్యలోకం కూడా చెప్తారు. రాయలేదా? దీంట్లో రాశారు అనమాట. మనకి విశ్వ చక్రవర్తులు వారు దీంట్లో వివరిస్తారు. సో మళ్ళీ ఈ భాష కొంచెం చదువుదాం. భౌతిక ఆకాశములకు పరముగా నెలకొని ఉన్నట్టు ఆధ్యాత్మిక లోకములకు గూర్చి ఈ భాగవత పటంలో యందు మనము పలుమార్లు చర్చించున్నాము. ఈ వర్ణనము ఈ శ్లోకము ధ్రువపరపడినది. ఇచ్చిన సనాతనం అనే పదం మిగిలిన ప్రధానమైనది.
సనాతనమైన భావం భగవద్గీత 8:20 అందు తెలుపబడినది. భౌతిక సృష్టికి పరముగా ఆధ్యాత్మిక ఆకాశం కలదనియు అట్టి ఆధ్యాత్మిక ఆకాశంలో ప్రతిదీను సనాతనమని అచ్చలు తెలుపబడ్డది. ఇది 8:20 యొక్క ఆ, తాత్పర్యం. బ్రహ్మదేవుడు వసించి సత్యలోకము కొన్ని మార్లు బ్రహ్మలోకం అని పిలువబడును. కానీ ఇచ్చట పేర్కొన్న బ్రహ్మలోకము సత్యలోకముతో సమానము కాదు. ఇచ్చట పేర్కొన్న పడిన బ్రహ్మలోకం సనాతనం కాగా సత్యలోకము సనాతనం కానిది అనసాయి. ఇంకా ఇక్కడ కొన్నిసార్లు సత్యలోకాన్ని బ్రహ్మలోకాన్ని రెండు రెండు ఒకటే పిలుస్తారు. కానీ ఇక్కడ చెప్తుంది వేరే బ్రహ్మలోకం, మనం సత్యలోకం కాదు బ్రహ్మ. ఇక్కడ అందుకనే సనాతనం, ఎందుకంటే బ్రహ్మలోకం సనాతనం కాదు. ఇక్కడ బ్రహ్మలోకం సనాతనం సనాతనం అంటే సనాతనం ఉన్న బ్రహ్మలోకం వేరేగా ఉంది. అంచేత మనం బ్రహ్మదేవుడు ఉన్న లోకం బ్రహ్మలోకం, అది కూడా బ్రహ్మలోకం అంటారు, కానీ అది కాదు. అంచేత ఆ లోకం వేరు. ఇక్కడ వర్ణిస్తున్నట్టుగా బ్రహ్మలోకం వేరు, సత్యలోకం వేరు. ఆధ్యాత్మిక ఆకాశంలో లోకములన్నీను భగవానుతో సమానమై ఉండును. అతడు పూర్ణంగా ఆధ్యాత్మిక స్వరూపుడు. అతని నామము యశస్సు మనస్సు ఆ రెండు నవలు చూపుటకే సనాతనమైన విశేషంగా ఇచ్చి చూపినది. దేవుని ప్రకారం ఇచ్చిన పేరు బ్రహ్మలోకము దేవదేవుని లోకమే ఉన్నది. ఆధ్యాత్మికాశం లోకములన్నీను భగవాన్తో సమానమైనను. అతడు పూర్ణంగా ఆధ్యాత్మిక స్వరూపుడు. అతని నామము యశస్సు మహిమలు గుణములు లీలాదులన్నీను అతనికి అభిన్నములు. ఆ దేవదేవుడు పూర్ణత్వం ఒకటి అందులో కారణం. భగవద్ధామ లోకములు సైతము అతనికి అభిన్నములు. ఆ లోకముల దేహం మరియు ఆత్మ నడుమ భేదం గాని భౌతిక జగమున మనస్సు అనుభవించినటువంటి కాల ప్రభావం కానీ ఉండదు. కాల ప్రభావం లేకపోవడంతో పాటు ఆ లోకములు ఆధ్యాత్మిక లోకములు ఉన్నందున ఎన్నడూను లయమునందువు. వాళ్ళ నుండి వైవిధ్యం సైతము భగవాన్తో ఏకమై ఉన్నది. ఇక్కడ బ్రహ్మలోకం అన్నదానికి చాలా వివిధ అర్థాలు ప్రభుపాదులు చెప్తున్నారు. ఏంటంటే జీవకోశ ప్రకారం ఇక్కడ బ్రహ్మలోకం అన్నది భగవంతుని లోకంతో భగవంతుని లోకం, మనం అనుకున్నట్టుగా సత్యలోకం కాదు అని చెప్తున్నారు. అలాగే అంచేత ఈ బ్రహ్మలోకం కూడా భగవంతుడితో సమానం. ఇక్కడే కాదు, ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్న లోకాలన్నీ కూడా భగవంతుడితో సమానమే ఉన్నాయి. అలాగే అతను పూర్ణంగా ఆధ్యాత్మిక స్వరూపుడు. ఆయనకి ఏది కూడా భౌతికమైనది అంటూ ఏం లేదు భగవంతుడికి. కాబట్టి ఆయన యొక్క నామము, రూపము, గుణము, లీలలు ఇవన్నీ కూడా ఆయనకి అభిన్నాలు. అలాగే భగవద్ధాన లోకం సైతం అతనికి అభిన్నాలు. భగవద్ధానం ఉండే లోకాలవి కూడా భగవంతుడితో సమానం. ఆ లోకాలను దేహంకి మరియు ఆత్మకి మధ్య తేడా కానీ భౌతిక జగమునకు అనుభవించినటువంటి కాల ప్రభావం కానీ ఉండవు. ఇక్కడ మనకి దేహం వేరు, ఆత్మ వేరు. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో అలా ఉండవు, రెండు ఒకటే, తేడా ఉండదు. ఇక్కడ మనకి కాల ప్రభావం అనేది ఉంది. కాల ప్రభావం మనకి ఇక్కడ ఉంది. ఆ కాల ప్రభావం వల్ల మనం ముసలి అయిపోవడం లేదంటే ఇవన్నీ జరుగుతున్నాయి. రకరకాలుగా కాల ప్రభావం మన మీద చూపిస్తుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో కాల ప్రభావం ఉండదు. అక్కడ పుట్టడం అక్కడ ప్రత్యక్షం అవడం అలా ప్రత్యక్షం అవుతారు. చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకే ప్రత్యక్షం అవుతారు, పెద్దవాళ్ళుగా ప్రత్యక్షం అవుతారు. అంతే తప్ప వాళ్ళకి మళ్ళా పుట్టడం పెరగడం ఏమి ఉండవు.
ఆధ్యాత్మిక జగత్తులో అంటే కాల ప్రభావం ఉండదు, మళ్ళీ ముసలి అయిపోవడం ఉండదు. అది ఏదైనా సరే పువ్వు ఉందంటే పువ్వులాగే ఉంటుంది, అది వాడిపోవడం అంటూ ఉండదు, వాడిపోయి మళ్ళీ అది పువ్వుని అలా వదిలేస్తే అది పండు అవ్వడం కాయ అవ్వడం ఇవే ఉండవు, కాల ప్రభావం ఉండదు. ఒకవేళ అవ్వాలన్నా సరే మనకి ఏదైనా ఉందంటే సీజన్ వస్తుంది చూడండి. మామిడి పళ్ళు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మామిడి పళ్ళు ఎలాగా ఫిబ్రవరి నుంచి జనవరి నుంచి పూత మొదలవుద్ది, అలా వస్తూ మే వరకు పళ్ళు అవుతాయి. జూన్ నుంచి మనకి అవి జూన్ జూలై నుంచి పాడైపోవడం మొదలవుతాయి మనం చెట్టు వదిలేసినాం. సో కాల ప్రభావం. కానీ అక్కడ కూడా మనకి అక్కడ కూడా అవుతుంటాయి, పువ్వులు కావాలంటే పువ్వుల నుంచి పళ్ళు అవడం, కాయలు అవడం, కాయల నుంచి పళ్ళు అవడం అవన్నీ ఉంటాయి. కానీ అది కాల ప్రభావంతో కాదు. ఇప్పుడు మనకి జనవరిలో పువ్వు వచ్చింది, నాకు జనవరి ఎండ్ కల్లా అలా కాయ కావాలంటే రాదు. కానీ ఆధ్యాత్మికత అలా కాదు, మన సంకల్పంతో అవుతూ ఉంటుంది అక్కడ. ఈ రోజు నేను పువ్వు పుట్టిందని నరక్షణలోనే ఆ పువ్వు కాయ అయిపోవాలంటే కాయ అయిపోతుంది, ఆ కాయని పండు అయిపోవాలంటే పండు అయిపోయి ముగ్గుపోతుంది. ఇప్పుడు కాదు, సంవత్సరం తర్వాత కాయ అవ్వాలంటే సాయంత్రం కాలం కాయ ఉంది, సంవత్సరానికి పువ్వు ఇలాగే ఉండాలంటే అలాగే ఉంటుంది. అంటే కాల ప్రభావం ఉండదు. ఇక్కడ మనకి కాల ప్రభావం ఉంటుంది కాబట్టి దాన్ని మనం మార్చలేం. కాలం ఆ సీజన్ వచ్చినప్పుడు అవి జరుగుతూ ఉంటాయి, ఆ మార్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అలా ఉండవు, కాల ప్రభావం ఉండదు కాబట్టి మన సంకల్పం అక్కడ ఏవైతే అది జరుగుతూ ఉంటాయి, అంటే అక్కడ కాల ప్రభావం ఉండదు. అంచేత అక్కడ కాల ప్రభావం లేకపోవడంతో పాటు ఆ లోపల ఆధ్యాత్మిక ఎన్నడూ లయం పొందవు. కాల ప్రభావం లేదు కాబట్టి వాటి లయం అన్నది ఉండదు అక్కడ. ఇక ప్రతి దానికి కూడా వినాశనం అనేది ఒకటి తప్పదు. మన వస్తువు కానీ ఏది తెచ్చుకున్నా సరే భౌతిక జగత్తులో ఏది కూడా శాశ్వతంగా ఉండదు. కానీ అక్కడ అలా కాదు, కాల ప్రభావం లేదు కాబట్టి అన్ని ఏవి కూడా లయం పొందవు. వాటిని వైవిధ్యం సైతం భగవాన్తో ఏకమై ఉన్నవి. సో అక్కడ ఇక్కడ కూడా వైవిధ్యాలు ఉన్నాయి, అక్కడ కూడా వైవిధ్యాలు ఉన్నాయి, కానీ ఆ వైవిధ్యాలన్నీ కూడా భగవంతుడితో సమానంగా ఉన్నాయి. అక్కడ అన్ని కూడా భగవంతుడితో సంబంధం ఉన్నాయి. నేను ఛాయ్ ఎన్నడను సనాతనము కానందున ద్వంద్వపూర్ణముకు భౌతిక జగత్తు వైవిధ్యమును ఆధ్యాత్మిక జగత్తు వైవిధ్యంతో పోల్చరాదు. ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం, నా శరీరం తరఫు నీడ వెనకలు పడుతుంది, నేను ఇలా కదిలితే అది నీడ కదులుతుంది, నేను ఇటు కదిలితే అది కదులుతుంది, బాగానే ఉంది. నేను తింటున్నాను, నీడ తినలేదు, తింటున్నట్టుగా యాక్షన్ చేయగలదు. పండు కనబడుతుంది, నీడ పడుదల నీడ కనబడుతుంది, నోట్లో పెట్టుకుంటే నోరు కూడా తీర్చుకున్నట్టుగా నీడ కనబడుతుంది, నా నోట్లో పండు వెళ్తుంది, దాని నోట్లోకి ఏమవుతుంది కదా. అంచేత ఛాయ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, సత్యం అవ్వదు. అంచేత దాంట్లో కనబడే వైవిధ్యాలు, ఛాయ్లో కనబడే వైవిధ్యాలు భౌతిక దేహం ఏదైతే నిజమైన వస్తువు ఉందో ఆ వైవిధ్యంతో పోల్చలేము. మన ఆనందం మనం నవ్వుతున్నాం, నవ్వుతే మన నీడ కూడా నవ్వుతూ ఉంటుంది. కానీ నీడలో ఏం లేదు, ఆస్వాదన ఏం లేదు, మనం ఆస్వాదిస్తున్నాం, మనం నవ్వుతున్నాం, మనకు అర్థమైంది, నీడకి అదే ఉండదు. సో అదే విధంగా మన భౌతిక జగత్తులో పడే ఆనందాలు ఇవన్నీ కూడా నిజంగా యాక్చువల్గా అవి ఆనందాలు కాదు, జస్ట్ నీడ ఎలాగైతే నవ్వుతుంది ఏడుస్తుంది ఆ టైపే. ఆ నిజమైన ఆనందం ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మిక జగత్తులోనే మనం పొందగలం, భౌతిక జగత్తులో మనం పొందలేం. కానీ మనం ఎంత భ్రాంతిలో ఉన్నామంటే ఏదైతే నీడలో కనబడుతున్నాయో నిజం అనుకుని మనం కూర్చున్నాం, వాటిని భోగించాలని మనం ఆలోచిస్తూ కూర్చుంటున్నాం, వాటిలో ఆనందాన్ని పొందాలని ఆలోచిస్తూ కూర్చుంటున్నాం. అది భ్రాంతిమయం, అదే మాయా ప్రభావం. అంటే ఛాయ్ ఎన్నడూ సనాతన కానందున
ద్వంద్వ రూపము భౌతిక జగత్ వైవిధ్యము ఆధ్యాత్మిక వైవిధ్యంతో పోల్చలేము. భౌతిక వైవిధ్యం ఆధ్యాత్మిక వైవిధ్యం ఒకటి అవుతుంది. ఎందుకంటే భౌతిక వైవిధ్యం అంటే ఛాయ, నీడ. నేను ఎప్పుడు కూడా ఆస్వాదించలేదు. నిజమైన వస్తువు ఆస్వాదిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ విధంగా మనకి ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు డిఫరెన్స్ కోసం ప్రొఫెసర్ గారు కూడా వివరిస్తున్నారు. తర్వాత లాస్ట్ తత్కత్యాం చాతలం క్లుప్తం ఉరుభ్యాం వితలం విభో జాడుభ్యాం సుతలం శుద్ధం చంగాభ్యాం తు తలాతలం మహాతలం తు గుల్ఫాభ్యాం ప్రబద్ధాభ్యం రసాతలం పాతాళం పాదతలత ఇది లోకమయ పుమాన్. సో ఈ విధంగా ఎలాగైతే నాభి భాగం ఏమో యూనో కటి భాగం ఏమో భూలోకం, నాభి భాగం ఏమో భూవర్లోకం, వక్షస్థలం ఏమో స్వర్గలోకం, ఇదేమో మహర్లోకం, తర్వాత ముఖం ఏమో సత్యలోకం. ఈ విధంగా మనకి వక్షస్థలం ఏమో జలలోకం, ఇది తత్వలోకం, ఇది సత్యలోకం. ఈ విధంగా ఎలాగైతే మనకి ఈ భాగాలు బట్టి పై లోకాలను వివరించారు, ఇప్పుడు కింద లోకాలన్నీ వివరిస్తున్నాం. ఏంటి? తత్కఠ్యం కఠ్యం అంటే నడుము. 14 లోకంలో 7 అదో లోకం కాలంలో నన్ను నిరుగుము. మొదటి లోకముకు అతలము కట్టి ప్రదేశం నిల్చున్నది. కట్టి ప్రదేశంలో నడుము దగ్గర అతలం. రెండవ దగ్గర వితలము ఉరువులు అంటే తొడల మీద ఉంది. తొడలేమో విరాట తొడలు వితల లోకం. మూడవ దగ్గర సుతలం జానువులపై స్థితి ఉంది. జానువులు అంటే తెలిసి ఎవరికైనా? మోకాల ప్రభు, మోకాల నీ జానువులు అంటే మోకాల మోకాలు. ఎస్, మోకాలు. 4వ తలాతలం పిక్కలపై నిలిచింది. 5వ మహాతలము గొల్ఫములపై. గొల్ఫములు అంటే పాదాల ప్రభు, మడమలు, కాదు. యాంకిల్స్ యాంకిల్స్ అంటే తెలుగులో ఏమంటారు దాన్ని? కీలమండలం ప్రభు, కీలమండలం. ఓకే, అది కీలమండలం. కీలమండలం. 6వ రసాతలం. పాదాగ్రములపై అంటే పాదాగ్రములు అంటే పాదాలకు పై భాగం. ఈరోజు పాద మూలాలు అంటే కింద భాగం. ఈ విధంగా భగవంతు యొక్క ఈ లోకాలన్నీ భగవంతుడి శరీరంలో ఉన్న భాగాలు అయిపోయాయి. ఇంతకు ముందు వర్ణాశ్రమంలో వర్ణాలు చెప్పారు. ముఖం ఏమో బ్రాహ్మణులు, బాహులేమో క్షత్రియులు, ఉదరం ఏమో వైశ్యులు, పాదాలేమో శూద్రులు. ఇప్పుడు లోకాలు భగవంతుడి భాగాలతోటి పోలుస్తున్నాం. అదేవిధంగా అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళం అనేది 7 అదుపు లోకములు గలవు. ఇవన్నీను 2 బిలియన్ రెట్ల 2 బిలియన్ చదరపు మైళ్ళ విస్తీర్ణం గల విశ్వమునందలి వెదజల్లబడి ఉన్నవి. అది చూడండి, ఈ 7 అధో లోకాలు ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే 2 బిలియన్ రెట్ల 2 బిలియన్లు. అంత తెలుసా ఎంత? 6 చదరపు మైలు విస్తీర్ణం. 2 బిలియన్లు అంటే 2 బిలియన్లు అంటే 200 కోట్లు. అలా 200 కోట్లు ఇంటూ 200 కోట్లు, 200 బిలియన్ రెట్లు. 4 రెట్లు అంటే ఏం చేస్తాం? 8. ఇప్పుడు ఒక పెన్ను 2 రూపాయలు, పుస్తకం పెన్నుకి 4 రెట్లు అంటాం. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు పుస్తకం ఖరీదు, పుస్తకం వాల్యూ ఎంత? 8 కదా, అంటే ఇంటూ చేస్తాం కదా. అలాగే ఇక్కడ 2 బిలియన్ రెట్లు 2 బిలియన్లు అంటే
2 బిలియన్లు పొడవు అయితే 2 బిలియన్లు వెడల్పు. అంత అది అంత విస్తీర్ణం, అన్ని చదరపు మైళ్ళు విస్తీర్ణంలో ఈ లోకాలన్నీ కూడా విస్తరింపబడ్డాయి. అంటే 200 కోట్ల మైళ్ళు బై 200 కోట్ల మైళ్ళు, అంత విస్తీర్ణంలో ఈ లోకాలన్నీ వెదజల్లబడ్డాయట. అంటే మన విస్తృత తాలూకా వైశాల్యం ఎంత అనేది తెలుస్తుంది. ఎంత వైశాల్యంలో విస్తరించి ఉన్నదని ఒక అంచనా ఇస్తున్నారు. ఇక్కడ రూపాధారిక నుంచి ఇక్కడ చూసుకుంటే మన ఆధునిక సైన్స్ కొంచెం చెప్తున్నారు. నవీన వ్యోమగాములు భూమి నుండి కొన్ని వేల మైళ్ళ దూరం మాత్రమే ప్రయాణించగలరు. తత్కారణం వారి అంతరిక్ష యానము సువిశాలమైన సముద్ర గుడ్డిన బారిని ఆట వంటిది మాత్రమే. వ్యోమగాములు ఎంతవరకు 1 కిలోమీటర్లు, ఒక 10,000 కిలోమీటర్లు లేదంటే 15,000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలరు. కానీ ఇది 200 కోట్ల మైల్, కిలోమీటర్లు కూడా కాదు. మైల్ అంటే ఇంకా ఇంటూ 1.67. 200 కోట్లు అంటే దగ్గర దగ్గర అది 350 కోట్ల కిలోమీటర్లు. 350 కిలోమీటర్ల పొడవు, 350 కిలోమీటర్ల వెడల్పు ఉన్న విస్తీర్ణంలో వ్యాపించింది మన విశ్వం. సో అంచేత 100 కోట్ల మీద చెప్తున్నాం మనం. ఇక్కడ వేలు మంచిది. ఎలాగంటే మనం సముద్రం నిలబడి సముద్రం ఎంత ఉందో అంచనా వేసుకోవడం లాంటిది. వేయగలమా మనం? సముద్రం పక్కన కూర్చుని మన 14 లోకాలు, 14 లోకాలుగా అది 7 లోకాలు అన్నది నాకు ఇంకా ఈ 7 లోకాల వరకేనా తెలియదు. 7 లోకాలకి ఇవన్నీ అన్నారు కాబట్టి 7 లోకాల కోసం మాట్లాడుతున్నారు. 7 లోకాల వరకేనా ఇది తెలియదు. ఎక్కడ విశ్వచక్ర టాకుల వరకు కూడా రాయలేదు దీనికోసం. అవి 7 లోకాలైనా ఏంటండి, ఇంకెక్కడ ఉందేమో చూడాలి. అంచేత ఇక్కడ ఈ విశ్వాన్ని మనం చూడలేము, మనం అర్థం చేసుకోలేము, మనకు తెలిసింది చాలా తక్కువ. అలాగే సముద్రంలో కూర్చుని సముద్రంలో ఏమున్నాయండి ఏం చెప్పండి, ఏం చెప్పగలం? ఒక అలలు తప్ప ఇంకేం కనబడం. మనం అలలు కూడా ఎక్కడ కనబడతాయి మనకి? ఓన్లీ సముద్రం ఒడ్డునే కనబడుతుంటాయి. మధ్యలో ఏం అలలు లేనట్టు ఉంటాయి. కానీ మధ్యలోకి వెళ్తే తెలుస్తుంది. షిప్ని కూడా తిరగేసేస్తాయి అక్కడ ఉన్నవి కదా. ఎందుకంటే అవి అక్కడ అలలు రావు, కానీ నీళ్లు ఇలా పైకి ఎక్కేందుకు అందుకే షిప్లు పోట్లు ఇలా వెళ్తుంటాయి. అక్కడే మళ్ళా ఒక పెద్ద కెరటం వచ్చి ఇలా పల్టీ కొట్టదు, కానీ ఆ నీళ్లు ఇలా వెళ్తుంటాయి. సజ్జత సడన్ గా దిగడం, సడన్ గా పైకి ఎక్కడ ఇలా షిప్లు అన్నీ ఊగుతూ ఉంటాయి, బోట్లు గట్రా. మనకు కనబడు. బయట నుంచి వస్తే లోపలంతా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఓన్లీ కెరటాలన్నీ ఇక్కడ కొట్టుకుంటే ఇక్కడ మనం బోల్తా కొట్టిస్తాం అనుకుంటాయి, కానీ అలా కాదు. సో అదేవిధంగా ఇంత పెద్ద దీంట్లో ఏం కనబడతాయి మనకి ఏం తెలియదు. విశ్వం ఏముందని తెలియదు. వ్యోమగాములు వెళ్తే ఒక 10,000 కిలోమీటర్లు 15,000 కిలోమీటర్లు వెళ్తారు. అంతకుమించి అలాగే చూసుకురాగలరు గ్రంథాన్ని, ఏమి చూడలేరు. అంతే ప్రభుపాద వారు అన్నారు, వాళ్ళు అంతరిక్షయానంలో చేసి వాళ్ళు సంపాదించిన జ్ఞానం సముద్రపు ఒడ్డున ఆడుకుంటున్న చిన్న పిల్లవాడికి ఉన్న జ్ఞానం లాంటి సముద్రం కోసం. ఊర్ధలోక మండలం చంద్రుడు 3వ స్థానమును నెలకొని ఉన్నాడు. పైకి వెళ్తే 3వ స్థానంలో అంటే భూర్భువ స్వర్గలోకం దగ్గర స్థానంలో చంద్రుడు ఉంటాడు. విశాలమైన భౌతిక ఆకాశం వెలుబడి ఉన్నట్లు ఉన్న వివిధ లోకముల దూరములను గూర్చి శ్రీమద్ భాగవత 5వ స్కందమున మనం ఎరుగవచ్చును. 5వ స్కందంలో ఇక్కడ డీటెయిల్ గా ఉన్నాయి. మనం ఉంచబడిన విశ్వమునకు పరముగా అసంఖ్యాక విశ్వములు నెలకొని ఉన్నవి. కానీ ఆ భౌతిక విశ్వములన్నీను సనాతన బ్రహ్మలోకముగా పిలువబడు ఆధ్యాత్మిక ఆకాశమున కేవలము అత్యల్ప భాగమునే ఆచ్ఛాదించున్నవి. సో ఇలాగే మనకి ఎలాగది మన విశ్వం ఉందో అలాగే మిగతా విశ్వాలు కూడా ఉన్నాయి. ఆ విశ్వాలు ఈ ఆధ్యాత్మిక దానిలో చాలా చిన్న భాగం మాత్రమే, 3వ వంతు అంటే పావు వంతు అని చెప్పి చెప్తున్నాడు. ఈ విధంగా చెప్తూ మళ్ళీ తర్వాత అంటారు, కనుక కాల్పనిక తత్వవేత్తలు యోగులు సదా చింతనను కావించడి ముక్తి కేవలము
భగవద్భక్తుల ద్వారానే సాధ్యపడగలదు. భక్తుడు కానివాడు భగవద్ రాజ్యం ప్రవేశింపజాలడు. అంచేత ఎవరైతే ఈ కాల్పనికవేత్తలు లేదా యోగులు ఏవైతే చింతిస్తున్నారో ఇది మోక్షం అన్నది, అది వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ మోక్షం అంటే ఏంటో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చూస్తుంది చాలా చిన్నది. దాంతో వాళ్ళు మోక్షాన్ని కానీ లేదంటే వాళ్ళు చూస్తున్న దాన్ని వాళ్ళు ఊహించుకోలేరు. అంత అంత పెద్ద విశాలమైన దాన్ని చూడాలంటే మనకి భగవంతుడి లాంటి ఒక సహకారం కావాలి. అంత పెద్ద విశ్వాన్ని అర్థం చేసుకోవాలంటే భగవంతుడు లాంటి పెద్ద మనిషి యొక్క బుద్ధి కుశలత మనకు కావాలి. దాని యొక్క సహాయం కావాలి, లేకుండా మనం చేయలేం. అంచేత ఇటువంటి ముక్తి అన్నదానికి ఎవరైతే ఈ యోగులు కాల్పనిక వేత్తలు ఊహించుకుంటున్నారో అది నిజమైన ముక్తి కాదు. ఎందుకంటే వాళ్ళకి అసలు భౌతిక జగత్ ఎంత ఉంది, ఏముంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ముక్తి అన్నది వాళ్ళకి తెలియదు. ఏవో ఊహించుకుంటున్నారు అంతే. ఇంకా నిజమైన ముక్తి మనకు పొందాలి అంటే భగవంతుడి యొక్క సహాయం లేకుండా మనం పొందలేము. అంటే భగవద్ సహాయం ఎప్పుడు పొందుతాం? ఎప్పుడైతే మనం భగవద్ భక్తులు అవుతాం అప్పుడు పొందుతాం. అందుకనే ఈ నిజమైన హరే కృష్ణ. సో అంటే భగవంతుడి భక్తులు అవ్వకుండా మనం నిజమైన ముక్తిని మనం పొందలేము. ఎందుకంటే నిజమైన ముక్తిని పొందడం అంటే భగవద్ రాజ్యంలోకి, ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళాలి. ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళాలంటే ఈ భౌతిక జగత్తు ఎంత ఉంది, ఇది ఎంత దాటాలని మనకు తెలిస్తే కదా మనం ఏమైనా చేయలేదు. తెలియదు. భగవద్ సాయం లేకుండా మనం తెలుసుకోలేము. అంటే భగవంతు భక్తులు మాత్రమే దాన్ని తెలుసుకోగలరు. భగవద్ భక్తులకు మాత్రమే దాంట్లో ప్రవేశం ఉంది. కాబట్టి భగవద్ భక్తులు అవ్వకుండా మనం భగవద్ రాజ్యంలోకి వెళ్ళలేము. ఎటువంటి తపస్సు చేయండి, ఎంత తపస్సు చేయండి, ఏం చేయండి, లాస్ట్కి భక్తులు అయితేనే భగవద్దా వెళ్ళేది. లేకపోతే ఈ ఎవరైతే ఊహించుకుంటున్నారో ఇదే భగవంతుడు, ఇదే పరమగమ్యం అని ఊహించుకుంటున్నారో, ఎందుకంటే వాళ్ళు మొత్తం చూడలేదు కాబట్టి అంతవరకే వెళ్ళగలరు. ఆ ఊహ అంతా కూడా ఈ భగవద్ జగత్, ఈ భౌతిక జగత్ వరకే ఉంటుంది, బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు అందుకంటే బయట చూడలేరు. ఆధ్యాత్మం ఏది చూడాలన్నా సరే భగవంతుడి యొక్క కృప ఉండాలి, ఆయన యొక్క సహాయం ఉండాలి, అప్పుడే మనం చూడగలుగుతాం. అంచేత భగవంతుడి భక్తులు అవ్వకుండా మనం లేవు. కాబట్టి యోగులు ఏదో ఊహించుకుంటున్నారు గమ్యం అని, అది ఓన్లీ వాళ్ళు చూసుకుంటున్నారు అంటే అది భౌతిక జగత్తులోనే ఉన్నట్టే. అది అంచేత భక్తి ఒకటే మనకి నిజమైన మార్గాన్ని, గమ్యాన్ని ఇవ్వగలదు. ఆధ్యాత్మిక సేవాభావం పొందడం ద్వారానే ఎవరైనా భగవద్ధామున ప్రవేశించగలరు. కనుక కాల్పనిక తత్వవేత్తలు మరియు వారితో పాటు యోగులు నిజంగా ముక్తిని బడిటకు పూర్వం భక్తి మార్గంలోకి తొలుత తప్పక ఆకర్షణలు కావాల్సి ఉన్నది. వాళ్ళు ఎవరైనా ముందు ఈ కాల్పనికవేత్తలు కానీ లేదా యోగులు కానీ ఎవరైనా సరే ముక్తిని పొందాలి అంటే వాళ్ళు దానికి ముందు భక్తులు అవ్వాలి. అవునప్పుడే ముక్తిని పొందగలరు, లేకపోతే లేదు. భూర్లోక కల్పిత పద్భ్యం పూర్లోకస్య నాభితః స్వర్లోక కల్పితో మూర్ధ్న ఇతివా లోక కల్పన. ఇంకొందరు సమస్త లోకములో భగవాన్ పాదములపై నెలకొని ఉన్న అదో లోకములు, భూమి వరకు నాభిపై నెలకొని ఉన్న మధ్య లోకములు, వక్షస్థలం నందు నెలకొని ఉన్న ఊర్ధ్వలోకములు అనేది 3 భాగములుగా విభజించారు. ఈ సమస్త లోకాలను మూడు విధాలుగా విభజిస్తారు. ఎలాగా? ఒకటేమో పాదాలపైన అదో లోకాలు, భూమి వరకు అంటే భూమి కిందకి ఉన్నవన్నీ. భూమి ఇవన్నీ కూడా మధ్య లోకాలు, నాభి దగ్గర ఉంటాయి. అలాగే వక్షస్థలం, నాభి నుంచి వక్షస్థలం వరకు ఈ మధ్య లోకాలు, భూవర లోకాలు. వక్షస్థలం నుంచి పైకన్ని ఊర్ధ్వలోకాలు, స్వర్గ మహర్లోక, ఇలాగా ఈ 3 విధాలుగా వీరు విభజిస్తుంటారు.
అవును? అందుకని ముల్లోకాల్లో అంటారు. ముల్లోకాలు ఏంటి? మధ్య లోకాలు, ఊర్ధ్వ లోకాలు, అధో లోకాలు. అధో లోకాలు నరకాలు అంటారు, ఊర్ధ్వ స్వర్గలోకాలు అంటారు, మధ్యలో ఉన్నంటే భూలోకాలు అంటారు. ఓకే, ముల్లోకాలు ముల్లోకాలు అంటాం. యాక్చువల్గా అవి 14 ఉన్నప్పటికీ మనం ముల్లోకాలని, ఎందుకంటే నాకంటే పైన, నాకంటే కింద మన స్థాయి. సో ఈ విధంగా బహుభాష భాషలో రాస్తారు లాస్ట్. సమస్త లోకముల 3 విభాగములు ఇచ్చిన పేర్కొనబడినవి. ఇంకొందరు వాటిని 14 అని భాషించరు. ఆ విషయం సైతం ఇచ్చిన వివరింపబడినది. మనకి 14 లోకాల కోసం వివరించారు, మళ్ళీ దాని 3 లోకాలు కూడా. ఎందుకని మధ్య లోకాలు అంటే భూలోకం నాభి దగ్గర అంటే భూమి కింద నుంచి ఉన్నవన్నీ పాతాళ లోకాల కింద. అక్కడి నుంచి నాభి నుంచి పాదాల వరకు నరక లోకాలు, నాభి నుంచి పై వరకు స్వర్గలోకం. సో దీంతో ఈ విరాట్ రూపంలో గ్రహాల యొక్క ఉనికి కోసం చెప్పారు. ఇంకా ఈ విరాట్ రూపం యొక్క ఏ భాగం దేనికి కారణం, ఏ ఏ ఏ ఏ భాగం నుంచి ఏ ఏ ఇంద్రియం మనకి బయటకు వస్తుంది, ఇవన్నీ కూడా 6వ అధ్యాయంలో వివరించబడుతున్నారు. ఇదే పురుష సూక్తం అని కూడా అంటారు. పురుష సూక్తం కూడా మీరు పురుష సూక్తం ఎప్పుడైనా చదివితే సహస్ర శీర్ష పురుష సరసాక్ష అను, అది సహస్ర శీర్ష. సహస్ర అంటే 1000, శీర్ష అంటే తెలుసు శిరస్సులు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష, సహస్ర పాత్, సహస్ర అక్షాలు, సహస్ర పాత్ అంటే పాదాలు. సో ఈ విధంగా దీంతో స్టార్ట్ అవుతుంది. అటువంటి వ్యక్తికి మనం గ్లోరిఫై చేస్తాం. అందులో ఒక్కొక్క చేస్తుంటది. అదే విధంగా ఇక్కడ మనకి ఈ పురుష సూక్త నిర్ధారణ అది ఏదేందో అదే విధంగా సృష్టి కూడా బ్రహ్మదేవుడు ఇక్కడ చెప్తున్నాడు, వివరిస్తున్నాడు సృష్టి. ఆ భగవంతుడు యొక్క అంగాలతోటి సృష్టి ఏ విధంగా జరుగుతుంది, ఈ సృష్టికి దానికి కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. ఏదైతే పురుష సూక్తం కూడా చెప్తుందో. సో అందుకని ప్రభుపాద వారు పురుష సూక్త నిర్ధారణ అని చెప్పి మళ్ళీ చెప్పారు, టైటిల్ పెట్టారు. దానికోసం మనం మళ్ళీ రేపు చర్చిద్దాం. ఎవరికైనా ఏమైనా ఉన్నాయా? ఇది కొద్దిగా తొందరగా అయిపోద్ది పురుష సూక్తం, ఎందుకంటే మనం ఎక్కువగా చర్చించడం అంటే ఏం లేవు. ఏ భాగం ఏం చెప్పిస్తుంది ఏంటన్నది. ఎస్ కేశవరం కిషోరం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ ప్రభుజీ. అవునన్నా. ప్రభు 33 శ్లోకాలో కారణోదక్ సాయి విష్ణు మహాతత్వ జలం నందు అని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మీరు. మహాతత్వం అంటే మనం చెప్పే 24 మూలకాలు ఉన్న మహాతత్వం అదేనా ప్రభుజీ? అదే అదే మరి జీవులన్నీ కూడా భగవంతుని యొక్క కల్పాంతంలో కారణజలంలోకి వెళ్ళిపోతాయి కదా ప్రభుజీ. అప్పుడు భగవంతుని యొక్క గర్భంలో వెళ్ళిపోతాయి గర్భంలోకి. మళ్ళీ సృష్టి ఆరంభంలో మళ్ళీ ఆ జీవులన్నీ మళ్ళీ అలాగే స్టార్ట్ అవుతాయి ప్రభుజీ. మళ్ళీ అదే అదే కర్మని అన్ని తీసుకుని వస్తాయి మళ్ళీ బయటికి. అంటే వాళ్ళు ఈ భౌతిక జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకు చేరే వరకు కూడా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఆ కర్మ వదలదు. ఈ రోజు నేను కొట్టేసాను అంటే ఎవరినైనా అది మళ్ళీ తీరే వరకు, ఆ కర్మ నేను అనుభవించే వరకు నన్ను వదలదు. ఎన్ని ప్రళయాలు రానివ్వండి, ఎన్ని కల్పాలు రానివ్వండి, ఎన్ని లోకాలు నేను మారచ్చు, అది అనుభవించే వరకు ఆ కర్మ నన్ను వదలదు. ఓన్లీ ఈ భౌతిక జగత్ వదిలి ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళినప్పుడు భగవంతుల కర్మలన్నీ తీసి పడేస్తారు. అప్పటి వరకు ఏ కర్మ మనం వదలదు. ఏ కర్మ కూడా మనం అనుభవించుకుంటూ మనం బయటపడలేము. ప్రతి కర్మ మనం అనుభవించాలి. కేవలం భగవంతుని యొక్క కృపపైనే ఆధారపడి ఉంటుంది కదా ప్రభుజీ, మనం ఎంత ఇది చేసినా కూడా. కరెక్టే. అందుకనే కదా అందుకనే మనం ఇన్ని రోజులు అదే చర్చిస్తున్నాం. మన పని మనం చేస్తే భగవంతుడు చేస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటి? భగవంతుడు చెప్పిన నడుచుకోవడానికి ప్రయత్నం చేయడం. మెయిన్ గా మనకి చతుర్శ్లోక భాగవతంలో చెప్తాడు, 4 శ్లోకాల్లో
ఏం చేయాలి అలా మనం చేస్తే మిగతా భగవంతుడు చూసుకుంటాం. కానీ ఈ మధ్యలో ఎన్నో ఇరిటేషన్స్ వాటి వల్ల ఇంకా ఇంకా కర్మలు చేసుకుంటా ఉంటాం కదా. మరి అవి వాటి నుండి బయటపడతాం అంటే తెలుసు కానీ బయటపడలేకపోతున్నాం. ఆ సిచ్యువేషన్ అలాగా క్రియేట్ చేస్తుంది. సో అదే మనం ఇన్ని ముందు చాలాసార్లు చర్చించాం ఈ విషయాన్ని. అవును, అవును. మనం బయటపడక్కర్లేదు, బయటపడ్డానికి ప్రయత్నం చేస్తాం లేదా, మన ప్రయత్నమే భగవంతుడు. మనం బయటపడలేము. పడలేము. ఎందుకంటే పడడానికి చూడండి, వెళ్ళగంటే సముద్రంలో పడేశారు మనల్ని, ఎంత ఎదగలం? శక్తి ఉన్నంత మటుకు. ఎంత గజి ఎదగలమైనా సరే ఎన్ని రోజులు ఎదగలం? మరి సంవత్సరం పాటు ఎదగలిగినా సరే సంవత్సరం పాటు ఎదగలుగుతాను మన గ్యారెంటీ ఉందా పైన భయం ఒడ్డుకు వచ్చేస్తామని? లేదు. అందుచేత ఎవడో ఒకడు బోట్లో వచ్చి లేకపోతే హెలికాప్టర్ నుంచి వచ్చి బయట తీస్తే గానీ మనకి గమ్యం చేరే అవకాశమే లేదు. సో కనీసం మనం బతికున్నందుకు ప్రయత్నం చేస్తే ఎవడో ఒకడు వస్తాడు. బతికి లేకపోయి మనం చనిపోయి అనుకోండి, ఇంకా భయం వచ్చినా లాభం లేదు. అవును కదా? అవును ప్రభు. సో అదే విధంగా మన భక్తిలో ఉన్నంతసేపు ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భగవంతుడు ఒక రోజు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. నాతో అవదని వదిలేసాను అనుకోండి, భక్తి అవదని అయిపోయింది. ఎప్పుడైతే నేను ఇంకో ఈత కొట్టని వదిలేస్తే మునిగిపోతాం. మునిగిపోతే సేవ. అప్పుడు ఎవడు వచ్చినా రాకపోయినా ఒకటే. సో అదేవిధంగా మన భక్తిలో ఉండడానికి భక్తి చేయడానికి మనం చేస్తున్న ప్రయత్నం చేస్తాం అంతే. మన భక్తిలో మనం ఉద్ధరించడం లేదు, భక్తిలో మనం ముందుకు వెళ్ళడం లేదు. జస్ట్ మనం భక్తిలో ఉండడానికి మనం ప్రయత్నం చేసి ఉంటే చాలు. అందుకే ప్రభుపాద అంటారు, ఏది ఏమైనా సరే ఇస్కాన్ విడిచిపెట్టద్దు, చాలు. మీరు ఇస్కాన్లో ఉన్న రోజులు మీరు భగవద్గీత వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుపాద చెప్పేది ఈ స్టేట్మెంట్ ఎందుకు చెప్తారంటే, ఇస్కాన్లో ఉన్నా అంటే మనకు కలిసిన 4 నియమాలు పాటిస్తాం, 16 మాలు చేస్తుంటాం, ఇదేది చేస్తాం, మిగతా చేయకపోయినా చాలు. అది చేస్తుండండి, మిగతా చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఈ కరటాలు అట్టుకుంటున్నాయి ఇటు కొడుతున్నాయి ఏదో అలాగా తేలుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎవడో ఒకడు మనం చూసి అక్కడ బతుకున్నాడు ఎవడో అని చెప్పి వచ్చి తీస్తాడు. అలాగే ఇన్ని సంవత్సరాలు జీవితం అంతా ఈయన కష్టపడి భక్తిలో ఉన్నాడని చెప్పి భగవంతుడు ఎవడో వచ్చి మనం తీస్తాడు బయటకు. భక్తి వదిలేస్తే అయిపోయింది, ఇంకా అవసరం లేదు. అవసరం అని చెప్పేసాము. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. అంచేత మనలో అనర్థాలు పోయేవా లేదా ఇవన్నీ కాదు, అవన్నీ తర్వాత విషయం. మనం బయటకు వస్తే నాకు నీళ్ళు తాగానా లేకపోతే నీళ్ళు తాగలేదా అవన్నీ బయటకు వస్తే తెలుస్తుంది. లోపల నీళ్ళు తాగేస్తున్నా చెప్పి నీళ్ళు తాగడం లేదని చెప్పి మనం అక్కడ ఆలోచించుకుంటే చేసుకుంటే మునిగిపోతాం. ఇప్పుడు మనం నీళ్ళు తాగుతున్నా నీళ్ళు తాగకపోయినా సముద్రంలో ఉన్నంతసేపు ఈత కొడుతూ ఉండాలి. నీళ్ళు తాగేసిన వదిలేయడానికి లేదు, నీళ్ళు తాగాలని చెప్పి ఇది గర్వపడడానికి లేదు. సో అదేవిధంగా మన అనర్థాలు ఉన్నా లేకపోయినా భక్తి కొనసాగిస్తూ ఉండాలి. బయటకు వస్తే భగవంతుడు అన్ని సర్జరీలు చేసి మనం బయట తీసేస్తారు, పంపించేస్తారు బయటికి భగవద్ధామంతో. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? ప్రభుజీ ఇంకో క్వశ్చన్ అడగచ్చా ప్రభుజీ? ఆ, మనకి 5th క్యాంటోలో జంబూ ద్వీప వర్ణన అని వస్తుంది ప్రభుజీ. జంబూ ద్వీపం ఇప్పుడు అది ఒక యూనివర్స్ లో ఉండేదే కదా ప్రభుజీ. మన యూనివర్సిటీ ఉంది. ఆ. దాంట్లో ఇచ్చే యోజనాన్ని బట్టి ఇక్కడ దీంట్లో ఇప్పుడు మనకి కింద అధమలోకాల యొక్క విస్తీర్ణత చెప్పారు కదా. సో దాంట్లో మామూలుగా జంబూ ద్వీపం సుమేర్ పర్వతం యొక్క లెంత్ అవన్నీ చెప్తారు. సో దాన్ని బట్టి అంటే విశ్వాంది చెప్పరు కదా, దాంట్లో ఓన్లీ సుమేరు పర్వతాందే కదా చెప్పేది మనకి. యాక్చువల్గా
అది మనం ఇంక డీటెయిల్ గా అప్పుడు వచ్చిన మనం చర్చిద్దాం. ఆ, అవి ఎలాగంటే ఇక్కడ చెప్పింది ఇప్పుడు ఇలా గోళం ఉంది. గోళాన్ని మనం ఇలా విడదీసాం అనుకోండి. ఎందుకని ఈ గోళం అంటే మనం అనుకున్నట్టుగా పైన ఇలాగ ఉండదు. పద్మం లాగా ఉంటుందని విన్నాను. పద్నాలుగు ఉన్నాయి చూడండి, ఇలాగ ఉన్నాయి. మన పద్నాలుగు అంటే ఇలా బ్రహ్మలోకం ఇది పైన అలాగని కదా. కానీ ఇప్పుడు గోళంలో ఇక్కడ ఉన్నోడికి పైన ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు కింద ఉన్నాడు. మరి ఇక్కడ ఉన్నోడికి ఇది పైన, ఈ ఆపోజిట్ డైరెక్షన్ కింద. అర్థమవుతుందా? అర్థమైంది. సంచేత అది మనం చూస్తున్నట్టుగా కాదు. అది మనకు అర్థం చేసుకోవడం కోసం అది చూపిస్తాం. కానీ అన్ని వైపుల నుంచి పైదేమో బ్రహ్మలోకం ఆవరించి ఉంది. ఓ, అర్థమవుతుంది కదా. ఆ, ఆ. సో ఆ విధంగా మనం అది ఎంత కాంప్లికేటెడ్ అది మనకి అది మనం దాన్ని ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కష్టం. అందులో అందుచేత మనం ఏ విధంగా మీరు ఆ గోళాన్ని విడగొట్టినా మీకు సమతలాలు వస్తాయి ఇవన్నీ. ఆ, సో అందుకని ఇక్కడ సమతలాలు చెప్పింది. యాక్చువల్గా ఇవన్నీ కొద్దిగా డీటెయిల్ గా మనం ఐదో స్కందంలో మనం చెప్పుకుందాం. 5వ స్కందం వచ్చుకున్నాం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव भक्तवृंद की जय. हरे कृष्ण.